వ్యతిరేకత రావడానికి. రైట్. దయాకర్ గారు, రేవంత్ రెడ్డి గారిని కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం మ్యాక్సిమం అణిచివేయడానికి లేదా అతన్ని బలహీనపరచడానికి, ప్రజా జీవితం నుంచి అతన్ని దూరం చేయడానికి ట్రై చేసినట్టు క్లియర్గా అర్థమవుతుంది. కేసుల రూపంలోనా లేకపోతే ఏ రూపంలోనే చాలా చాలా వీటిల్లో జైలు పంపినప్పుడు కానీ అక్కడ ఒక దృశ్యాన్ని గుర్తు చేసుకుంటే మనం నిజానికి మా వాళ్ళు ఆ విజువల్ వేసి ఉండాలి. కానీ ఆయన్ని అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నప్పుడు సహజంగా చాలామంది జైలుకి వెళ్తున్నామంటే కొంత మానసికంగా కొంత ఇదవుతారు, కుంచుకుపోతారు. కానీ అప్పుడు ఇట్లా అంటే అది కొంచెం హీరోయిక్గా అనిపించి ఉండవచ్చు. అప్పుడు ఆ మీసం తిప్పి నేను బయటకు వచ్చినాక చెప్తా అని అన్న సీన్ బాగా వైరల్ అయింది అప్పట్లో. కొంతమంది విమర్శించేవాళ్ళు మరి ఇంత హీరోనా ఏమన్నా అన్నవాళ్ళు ఉన్నారు. ఎంత ధైర్యం ఉండాలి అట్లా అనడానికి, కేసీఆర్ని అనడానికి అన్నవాళ్ళు కూడా ఉన్నారు. సో అలా అణచివేతను ఎదుర్కొనేంతగా ఎందుకు కేసీఆర్ గారికి థ్రెట్ అయ్యాడనేది ఒక పాయింట్ మీ దృష్టిలో. రెండవది, ఎలా అంత కాకలు తీరిన కేసీఆర్ గారిని ఢీ కొట్టడం కానీ, ఇవాళ ఆయన ఫామ్ హౌస్కే పరిమితం చేసిన పరిస్థితి కానీ, వీటి గురించి చెప్పమంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఒక రకంగా కాంగ్రెస్ పార్టీ ఎంత ఉపయోగపడ్డదో, తన రాజకీయ జీవితం తను ఎంత ఉపయోగపడ్డదో, కేసీఆరే రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసి అడ కూర్చోబెట్టి బోర్డు ఆడబెట్టి సీఎం రేవంత్ రెడ్డి అని వదిలిపడ్డాడు. దీనికి సగం ఆయన పాత్ర ఉన్నది. ఎందుకంటే మీరు అన్నారు చూడు, ఒక ఆయన ఊహించి ఉంటాడు ఆయనే కేసీఆర్ అని. కేసీఆర్ నియంత్రిత ధోరణి కానీ తన ప్రత్యర్థిని చూసే తీరులో ఉండే ఆ గాఢత తనకు చాలా నష్టం చేసింది. అది ఆయనకు కలిసి వచ్చింది. మీరు ఇప్పుడు మనం చెప్పుకోకపోయినా ఆ ఓటుకు నోటు కేసు అనేది కాన్స్పిరసీ అయినప్పటికీ కూడా దానితోనే హీరో అయింది. కేసీఆర్ తననే ఆ స్టీఫెన్ ఎవరు ఉండే ఎమ్మెల్యే డ్యూయల్ రోల్ ఉన్నప్పటికి కూడా అంత పకడ్బందీగా ఎవరిని కాకుండా ఈయనని ఎందుకు పట్టుకుంటారు అనేది 30-40 మంది ఎమ్మెల్యేలను పార్టీ మార్చుకున్న వాళ్ళదేం తప్పులేదు. కానీ దీన్ని పెద్ద ఇష్యూ చేయబోయారు అప్పుడు, ఎందుకంటే కొంత అక్కడ రెడ్ హ్యాండెడ్ గా కనపడింది కాబట్టి. నేనేమంటున్నంటే అసలు కేసీఆర్ బీఆర్ఎస్ నుంచి మీన్స్ టీఆర్ఎస్ నుంచి జెడ్పీటీసీ టికెట్ ఇవ్వలేదు ఆయనకు. ఆయన ఇండిపెండెంట్ గా నిలబడ్డాడు. రేపు మిర్జిల్ నుంచి ఆయన ఎప్పుడు కృతజ్ఞత సభ పెడుతున్నాడో అక్కడ ఇండిపెండెంట్ గా పోటీ చేస్తే అందరు సహకరించిండ్రు. టీడీపీ మిత్రులు ఎక్కువ సహకరించింది కాబట్టి ఆయన టీడీపీకి సహకరించింది. తర్వాత అంతకుముందు ఏబీపీ అన్నా, తర్వాత టీఆర్ఎస్ వై అని యూత్ అన్నా, ఈయన అసలు ఇప్పుడు కేసీఆర్కి నచ్చని ఎన్ని రకరకాల ఎదురుంగి వచ్చినా చూడడు. నువ్వు ఎంత ఎదురుంగి వచ్చి నువ్వు ఇంత ఎత్తుంటావు, తలకాయ పెట్టినా కూడా చూడడు కేసీఆర్. అట్లా ఆయనను మొదటి నుంచి కూడా పక్కన పెట్టుడు. తర్వాత ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీలకు వచ్చిన కాంచి కాంగ్రెస్ పార్టీలో కూడా తనకు జాతీయ స్థాయిలో ఉన్న పరిచయాలతో అట్లా కూడా అణచివేసే ప్రయత్నం చేసి చివరికంటే ఆయన జైల్లో పెట్టిన తీరు కావచ్చు, అన్నిటికంటే ముఖ్యంగా తన చుట్టూ ఉన్న వాళ్ళను ఎట్లా హింసించిండో కేసీఆర్ ఆయనకు తెలుసు. ఆయనతో పాటు ఆయన చుట్టూ ఉన్న పరివారాన్ని కూడా అసలు ఎవరిని మెసలకుండా చేసిన పరిస్థితి ఉన్నది. కాబట్టి తనకు తానుగా ఏ విధంగా తన పతనాన్ని తనని రచించుకుండో రేవంత్ రెడ్డి గారిని వ్యతిరేకించే రూపంలో కేసీఆర్ అది చేసుకున్నాను నేను అంటాను. అన్నిటికంటే ముఖ్యంగా నేను ఇప్పుడు చూడు, శత్రువునైనా క్షమించే గుణమనాలనా లేకపోతే దాన్ని ఏమన్నా వాళ్ళ పట్ల ఉండే దయాగుణమనాలన్నా చూడు, అంత జైళ్ళలో పెట్టి అట్లా చేసినా ఏం చేసినా కూడా ఆయన పట్ల ఏం శత్రుభావం లేదు కేసీఆర్ పట్ల. రేపు కేసులు ఏమవుతాయి, కేసుల పట్ల ఏ తీర్పులు వస్తాయి, లేకపోతే ఈ కేసులలో ఎలాంటి పరిణామాలు ఉంటాయి అనే విషయం పక్కన పెడితే ఏ రోజు ఆయన కక్షపూరితంగా వివరించడానికి ప్రయత్నం చేయలేదు. ఇంకోటి, పవర్ను తలకాయకి ఎక్కించుకోడు కేసీఆర్ మాదిరిగా. ఆ పవర్ను తలకాయకి ఎక్కించుకుంటే ఇప్పుడు నేను ఒకరోజు ఇట్లనే వికే గారు నమస్తే గౌరవ ముఖ్యమంత్రి వర్యుల వారు అని ఇట్లా అన్న, ఏది మన గాంధీకంలో నమస్తే దయాకర్ గారు అన్నాడు అని. అంటే ఎందుకు ఇట్లా అనాలనిపించింది అని అంటే ఆయన ఏంది, నువ్వు సహజంగా మొన్న కూడా నన్ను రేవంత్ అన్నానండి సంతోషపడతా నేను, ఎందుకంటే నేను రేవంత్ ఒక చిన్న వీడియో ప్లే చేస్తా. ఇప్పుడు నువ్వు అన్నావు కాబట్టి ఒక చిన్న వీడియో ప్లే చేస్తా చూడు. రేవంత్ అన్న మీతో మాట్లాడాలన్నా ఒక్క రోజుకి 1.5
నేను ఎస్ఐసిలో ఉన్నాను. రేవంత్ అన్న మీతో మాట్లాడాలన్నా ఒక్క రోజుకి 1.5 నేను ఎస్ఐసిలో ఉన్నాను. రేవంత్ అన్న మీతో మాట్లాడాలన్నా ఒక్క రోజుకి 1.5 సో అది నువ్వు అంటుంటే అది ప్లే చేసింది ఎందుకంటే కేసీఆర్ గారు అప్పుడు ఇంటి దగ్గర పడిపోయారు ఆ ఫామ్ హౌస్లో, హాస్పిటల్కి తీసుకొచ్చి హైటెక్ సిటీ యశోదాలో అడ్మిట్ చేయడము, అది ఆయన పరామర్శించడం కోసం హాస్పిటల్కి వెళ్ళి ముఖ్యమంత్రిగా పరామర్శించి బయటకు వస్తుంటే ఒక అమ్మాయి పిలుస్తుంది, గుర్తుండే ఉంటుంది కదా నీకు ఆ సీన్, పిలిచి మా వాళ్ళు హాస్పిటల్లో ఉన్నారు, ఇట్లా బిల్లు ఇంత అయింది, ఇంత అడుగుతున్నారు, సంథింగ్ ఏదో అంటే అప్పటికప్పుడు అంటే సరే అవి చాలా మంది ఆ అమ్మాయి పిలిచిన తీరు, ఇప్పుడు నువ్వు అన్నావు కదా నన్ను అన్న అంటావు కదా మళ్ళీ ఇదేందని, అట్లా అది చెప్పడం కోసం అది ప్లే చేస్తాడు. ప్రోటోకాల్స్ కూడా బ్రేక్ చేస్తాడు, జంప్ చేసిపోయి జైలుకి పోతాడు, అంటే ఒక సామాన్యుడిగా ఉంటాడు ఆయన. ఎందుకంటే దీన్ని ఏమనాలంటే ప్రజాస్వామ్య పరిణతిలో మనవాడు గతంలో రాజుకు పుట్టినోడు కొడుకై రాజు అయితే ప్రజ ఓట్లకు పుట్టినోడు నాయకుడైతే ఎట్లుంటాడో రేవంత్ రెడ్డి అట్లుంటాడు. ఎందుకంటే నేను ఒక్కోసారి మమ్మల్ని మేము ఆయనలో చూసుకుంటాం, ఎందుకంటే ఇంత సింపుల్గా ఉండాలని. అసలు నాయకుడు అంటాడు అందరి వాడుగా ఆడపోయి సారు అనిపించుకుంటారు, సారు కారు పదారు ఇట్లా. దయాకర్ గారు ఏ లెగసీ లేకుండా ఇక్కడ దాకా శరవేగంతో దూసుకొచ్చిన రేవంత్ రెడ్డి గారు ఈ రాజకీయాల్లో, రేవంత్ రెడ్డి గారి ఫ్యూచర్ దీన్ని మీరు ఎలా ఊహిస్తున్నారు? అంటే ఎలా ఉండే అవకాశం ఉందని ఊహిస్తున్నారు? జాతీయ స్థాయి 34 వరకు ఉంటాడు, ఇక్కడ రాష్ట్ర రాజకీయాల్లో ఉంటాడు, నా అంచనా చెప్తున్నా ముఖ్యమంత్రిగానే ఉంటాడు. ఆయన జాతీయ రాజకీయాల్లో చాలా ప్రధాన పాత్ర పోషించే ఒక విజన్తో ఒక దశ. జాతీయ స్థాయిలో సరే మా పార్టీని అధికారంలోకి తెచ్చి రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయడం ఒక ఎత్తు అయితే, తన ప్రభావాన్ని కేవలం ఇక్కడే కాకుండా మీకు ఇది నాకు ట్రంప్ రెవెన్యూ అని పెడుతుండనేది నేను యుఎస్ పోయినప్పుడే నాకు తెలుసు. యుఎస్ ఈయన ట్రంప్ ల్యాబీస్లో ఈ చర్చ ఏమని రేవంత్ రెడ్డి తెలంగాణ సీఎం ట్రంప్ పేరు పెట్టిండట హైదరాబాద్లో ఒక స్ట్రీట్ అని చెప్పి, ఏది ఇప్పుడు అంబసీకి పెట్టిండు కదా. అసలు నేను ట్రంప్ కూడా ట్వీట్ చేశారు కదా థ్యాంక్స్ చెప్తూ. అంటే నీకు చూడు ఆయన ఎంత ఫాస్ట్గా ఉంటాడు, ఎంత ఇప్పుడు ఎవరైనా బోస్టన్ పోయి హార్వర్డ్ స్కూల్లో కోర్సు చేయాలని అనుకుంటారా? అంటే ఎంత డైనమిజం ఉన్నది ఒకటి. రేపు జాతీయ రాజకీయాల్లో చాలా క్రియాశీలక పాత్ర పోషించే అవకాశం ఉన్నది. తన ప్రత్యర్థి సైతం, అంటే తన ప్రత్యర్థి పార్టీ అయినా ప్రధానమంత్రి సైతం నాతో చేయగలిపోయా బాబు అనే కాడికి వచ్చింది. అది ఆయన రేంజ్ని ఎక్కడికి పెంచింది ఒక దశలో చూడండి, తన బార్గెనింగ్ కెపాసిటీని ఎక్కడికి పెంచింది. సో అంత సింపుల్గా ఉంటూనే తన విజన్ను ముందుకు తీసుకుపోవడంలో చాలా మంచి ఏర్పరితనంతో ఉన్నాడు. అన్నిటికంటే తన యొక్క మంచి గుణమే తనని ఈ స్థాయికి తీసుకొస్తున్నాను. నేను అప్పర్ క్యాస్ట్ ను, నేను రెడ్డిని, నేను ఇట్లా ఇది లేదు అసలు మనిషిలో ఈ దశ ఉండదు ఆయనకు. అందరూ చాలా మందికి ఉంటుందేమో కానీ ఆయనకైతే లేదు, మనకు దగ్గర చూసాం కాబట్టి. రైట్ అండి, ఒక్క నిమిషం దయాకర్ గారు, విక్రమ్ గారు.